అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకురాలు వనమాడి సుస్మిత పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఆమె పేర్కొన్నారు. 5 ఏళ్ల ఆర్థిక విధ్వంసానికి, అరాచకానికి చర్మగీతం పాడుతూ మన ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సుపరిపాలనతో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని సంక్షేమం, అభివృద్ధి అనేది జోడెద్దులుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంక్షేమ పథకాలు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా, అప్పులున్నప్పటికీ కూడా సంక్షేమాన్ని పేదలకు అందజేయడంలో మన ప్రభుత్వం చాలా విజయవంతంగా నడుస్తుంది. అదేవిధంగా అభివృద్ధి, అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి మన యువతకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఈ రోజు మెగా డిఎస్సితో 16,347 పోస్టులను భర్తీ చేయడం అంటే ఇదొక చారిత్రాత్మక విజయం. కానీ ఇటువంటి విజయాలను కూడా వైసీపీ ప్రభుత్వం విష ప్రచారాలు చేస్తూ, అన్ని అబద్ధపు ఆరోపణలు చేస్తూ, అన్ని దొంగ ఏడుపులు ఏడుస్తున్నది. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాలనలో కనీసం ఒక్క డిఎస్సిని కూడా వాళ్ళు నిర్వహించకుండా ఈ రోజు మన ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంటే వారు విమర్శిస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వారు చేయలేనిది మన ప్రభుత్వం చేస్తుంటే వారు చూసి ఓర్వలేక, అదే విధంగా ఏ విధంగా అయితే ప్రజలు 11 సీట్లకే వాళ్ళని పరిమితం చేశారో, ప్రజలు వారిని ఎక్కడ మర్చిపోతారో అని కేవలం వారు ఈ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ రోజు ఈ అబద్ధపు విష ప్రచారాలను చేస్తున్నారు. దీన్ని మనం ఎంతైనా సరే ఖండించవలసిన అవసరం ఉంది. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ సంక్షేమాన్ని, అభివృద్ధినితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో, మనం ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి మనం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసి వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.